హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. ప్రెజెంట్ నేను నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర, అంటే ప్రస్తుతం పక్కనే శ్రీ చైతన్య స్కూల్ పక్కనే గో గ్రీన్ గణేష అనే ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ గో గ్రీన్ గణేష అంటే అందరికీ మట్టి గణపతులు అని ఈ విధంగా ఉంటుంది, కానీ లోపల చూసినట్లయితే ప్రతి ఒక్క గణపతి కూడా చాలా కలర్ఫుల్గా, చాలా డిఫరెంట్ స్టైల్లో తయారు చేసి పెట్టారు. సో మీకు ఇంకా ఈ షాప్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ పెట్టి ఉంటాము. సో తప్పకుండా గో గ్రీన్ గణేష ఎకో ఫ్రెండ్లీ గణపతుల దగ్గరకు వచ్చి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి గణపతులు, ఎలాంటి గణపతులు ఉన్నారు, ఏ స్టైల్లో ఉన్నారు, ఎంత కలర్ఫుల్గా ఉన్నారు, మరి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. సో షాప్లో ఉన్న గణపతి మహారాజులందరినీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ స్టార్టింగ్ ఇక్కడ గో గ్రీన్ వాళ్ళ స్పెషల్ ఏంటి అంటే, మనకి ప్లెయిన్ గణపతులకి ఈ విధంగా మనకి పగిడి గణేష్ అంటారన్నమాట. పగిడి కట్టేసి మంచి ముత్యాలతో, అంటే మనకి ప్లెయిన్గా ఉన్న గణపయ్యని మంచి కుందన్ వర్క్స్తో, మంచి జ్యువెలరీని, ఈ విధంగా అయితే స్టోన్ వర్క్ అంతా కూడా చేసి చక్కగా గణపతి మహారాజ్ని అలంకరించి మనకి ఇస్తారన్నమాట. సో ఈ విధంగా మొత్తం జ్యువెలరీ అదంతా వేయడం వల్ల మనకి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 4500 అండి. అండ్ పక్కన చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఇందులో మనకి వర్క్, స్టోన్ వర్క్ అవసరం లేకపోతే ప్లెయిన్గా కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఇదేంటంటే కృష్ణుడి కాన్సెప్ట్ పైన మంచిగా నెమలి పింఛం, మంచి తలపాగా లాంటిది కట్టి చేతికి పర్ల్స్తో బ్యాంగిల్స్, జ్యువెలరీస్ ఈ విధంగా చాలా చక్కగా తయారు చేసి స్టోన్ వర్క్ అంతా కూడా కుందన్స్తో రెడీ చేసి మరి మనకి ఇస్తారన్నమాట. కండువా ఇవన్నీ కూడా. సో ఈ విధంగా కూడా మనకి రెడీ చేసి ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 4200 రూపీస్కి వస్తుంది అన్నమాట. సో అండ్ లోపలికి వచ్చేసామండి. మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గణపయ్యలు ఉన్నారు. సో ప్రతి ఒక్క గణపయ్య డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ కలరింగ్తో మనకి తయారు చేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 350 నుంచి స్టార్ట్ అన్నమాట. 1 feet, 2 feet, 3 feet నుంచి కూడా మనకి స్టార్టింగ్ ఉంది. ఇక్కడ ప్రైజెస్ కూడా 350, 350 రూపాయల నుంచి మనకి ఇక్కడ గణపతి మహారాజులు దొరుకుతారు. అండ్ ఇక్కడ చూసే ప్రతి గణపయ్య ప్రైజులు కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ గణపయ్య మంచిగా ఒక మంచి కలర్ఫుల్గా మనకి ఈ విధంగా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా ఇస్తారు. ఇదే గణపతి మహారాజ్కి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందుకు స్టోన్ వర్క్, కుందన్ వర్క్, జ్యువెలరీస్ ఇవన్నీ కూడా కావాలి అంటే అలా కూడా చేసిస్తారు. సో ఇది కొంచెం 2 feet, 3 feet గణపతి కాబట్టి మనకి ఇంత హైట్లో కలర్ఫుల్ గణేష్ కావాలి అంటే మనకి 4000లో దొరుకుతుందండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బాల్ గణపతి లాంటి ఫేస్ వచ్చి నీట్గా 3 feetsలో మనకి చక్కగా సూపర్ ఉండేటటువంటి గణపయ్య అన్నమాట. మంచిగా సింహాసనం పైన కూర్చున్న విధంగా ఇది మనకి చూసినట్లయితే 3800 రూపీస్కి వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మరొక గణపయ్య లోటస్ ఫ్లవర్లో కూర్చున్నారు. చక్కగా దిండుల పైన చేయి వేసుకొని, ఇక్కడ మూషికం ఉంది అండ్ మనకి చేతిలో లడ్డు పెట్టుకొని చక్కగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అన్నమాట. మనకి ఈ గణపయ్య 2 feet ఉంటారు అనుకుంటున్నాను. 3800 రూపీస్ అండి. అండ్ సేమ్ మనకి ఇలాగే చక్కగా ప్రతి ఒక్క గణపయ్య 3 feet, 2 feet కలర్ఫుల్గా తయారు చేసి మనకి రెడీ చేసి పెట్టారన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి గణపయ్య కూడా చాలా చక్కగా సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్, ఆయన కండువాలు డిఫరెంట్, ఆర్నమెంట్స్ ఆయనకి తయారు చేసినటువంటి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ గణపయ్యలు సెట్టింగ్ పొజిషన్లో కొంచెం కలర్ఫుల్గా నీట్గా తయారు చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి గణపయ్యలు అన్నీ కూడా 4000 రూపీస్ అన్నమాట. ఈ 3 గణేష్లకి ఇది 4000 రూపీస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ గణపయ్యలంతా కూడా 3800 అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసాము బుల్లి గణపయ్యల దగ్గరికి. సో ఈ గణపయ్యలంతా కూడా మనకి స్టార్టింగ్ 350 నుంచి ఉంటాయి. ఇందులో చాలా వెరైటీస్, అంటే చిన్న గణపయ్యల్లో కూడా చాలా గణపతులు ఉన్నారు. లాల్బాగ్ కా రాజా, అష్ట వినాయక, సిద్ధి బుద్ధి వినాయక అని ఇందులోనే మనకి చాలా కాన్సెప్ట్లతో గణపయ్యలను అయితే ఇక్కడ పెట్టేశారండి. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క గణపయ్య కూడా మనకి 1 feet, 2 feetలో ఉంటారు. అండ్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ మనకి 350 నుంచి ఈ గణపయ్యలు దొరుకుతారన్నమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి గణపతి మహారాజు సింహాసనం పైన కూర్చొని గంభీరంగా చాలా అద్భుతంగా, ఇలాంటి గణపయ్యలు మనము 20-30 feet గణపతిని కూడా చూసాము, కానీ ఆ ఫీట్స్ కంటే చిన్న గణపయ్య
ఇంట్లో పెట్టుకోవడానికి లుక్ పరంగా అంతా కూడా బాగుండేలాగా ఇలా తయారు చేశారు. ఈ గణపయ్య వచ్చేసి మనకి 4500 అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే గణపయ్యని చూడగానే మనకి ఏమనిపిస్తుంది, బాల గణపతి ఆ ఫేస్ చిన్న పిల్లాడి లాంటి ఫేస్ పెట్టి చాలా చక్కగా తయారు చేశారు. అండ్ ఓవరాల్గా గణపతి మొత్తం కూడా సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి ఈ గణపయ్య 3800 రూపీస్కి వస్తారు. అండ్ ఇక్కడ ఈ 2 గణపతులు కూడా సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్, కలర్ డిఫరెంట్ ఉంది. ఈ ఇద్దరు గణపయ్యలు మనకి 3800 రూపీస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి గణపయ్య 2 ఫీట్స్ కానీ 3 ఫీట్స్ కానీ ఉంటారు. సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ కలర్స్ అంతా కూడా ఆర్నమెంట్స్ అంతా కూడా డిఫరెంట్, మనకి 4000 రూపీస్కి వచ్చేస్తుంది అన్నమాట. ఈ గణపయ్య కూడా సేమ్, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఉన్నారు. సిట్టింగ్ పొజిషన్ అంతా కూడా సేమ్. ఈ 2 గణపయ్యలు కొంచెం కలర్స్ మాత్రమే డిఫరెంట్ అన్నమాట. 4000 రూపీస్. ఇక్కడ కూడా సేమ్, మనకి ఇది కూడా 4000 రూపీస్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్, మనకి వెనకాల మొత్తం లోటస్ ఫ్లవర్తో ఉన్నటువంటి ఆర్చ్ వచ్చింది. అండ్ కింద కూడా గణపయ్య లోటస్ ఫ్లవర్లో కూర్చున్నారు. అండ్ ఓవరాల్గా మనం గణపతిని చూసినట్లయితే లోటస్ కాన్సెప్ట్ అన్నమాట. లోటస్ ఫ్లవర్లో కూర్చొని లోటస్ ఫ్లవర్ ఆర్చ్ ఈ విధంగా మనకి గణపయ్యని క్రాస్ సిట్టింగ్లో పెట్టారన్నమాట. ఈ గణపతి కూడా మనకి 4000 రూపీస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకి సెట్టింగ్ పొజిషన్ అండి, ఇంతకుముందు చూసాం కదా, అందులో ఇదొక మోడల్. ఇది మనకి కొంచెం 4500 రూపీస్. సో ఇక్కడ సేమ్ మనకి కాన్సెప్ట్ డిఫరెంట్ క్రాస్ సిట్టింగ్లో కలర్ కాంబినేషన్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈ గణపయ్య కూడా మనకి 4000 రూపీస్. ఈ గణపతి స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను కవర్ తీసి మీకు చూపించాను కదా, ఈ గణపతి స్పెషల్ ఏంటి అంటే చెప్పాను కదండి, హైదరాబాద్లో గణపతి, ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమస్సో ముంబైలో కూడా లాల్బాగ్ కా రాజా అని చెప్పి చాలా ఫేమస్ దేవుడు అన్నమాట. సో ఈయన అదే లాల్బాగ్ గణేష్ అన్నమాట, లాల్బాగ్ కా రాజా అన్నమాట. సో చాలా ఫేమస్ అన్నమాట ముంబైలో. అంత ఫేమస్ అయినటువంటి లాల్బాగ్ కా రాజా గణపతిని ఇక్కడ మనకి ఈ సైజులో కూడా తయారు చేసి ఇస్తున్నారు. ఈ లాల్బాగ్ కా రాజా గణపతి యొక్క ప్రైస్ వచ్చేసి 4500. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇది అంతా కూడా మనం చూసిన డిజైన్స్. ఇందులో కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4000 అండ్ ఇది వచ్చేసి 3800. ఇక్కడ చూస్తున్నాం కదండి, డిఫరెంట్ స్టైల్లో మన బుజ్జి గణపతి అయితే మంచిగా ఇట్లా హాఫ్ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నారు. ఇదేంటంటే బాజీరావ్, మనకి ఈ మూవీ కూడా ఉంది కదా, బాజీరావ్ మస్తాని అనే మూవీ, ఆ స్టైల్లో గణపతి మహారాజ్ని తయారు చేశారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 4300. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొక గణపతిని చూపిస్తున్నాను. ఈ గణపతులంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్, కొంతమంది బుజ్జి గణపయ్యలు, కొంతమంది పెద్ద గణపయ్యలు, ఈ విధంగా ఉంది. అండ్ ఇది కొంచెం సైజులో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది మనకి 5000కి వస్తుంది. ఈ గణపయ్య మనకి మంచి తాబేలు ఆకారం ఉన్నటువంటి ఒక పీట పైన కూర్చోబెట్టి చక్కగా 2 లెగ్స్ ఫోల్డ్ చేసి కూర్చున్నట్టుగా ఉంది. ఇది వచ్చేసి మనకి 3800 రూపీస్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గణపతి మహారాజు. మరి ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, గణపతి మహారాజు ఆయనకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అన్నమాట. ఉండ్రాళ్ళను తింటున్నట్టుగా చక్కగా తీర్చిదిద్దారండి గణపతిని. ఆయన సిట్టింగ్ పొజిషన్ కూడా గమనించినట్లయితే చాలా చక్కగా కూర్చొని ఆయనకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళని తింటున్న విధంగా గణపతిని అయితే తయారు చేశారు. సో ఇదైతే మనకి 4800 రూపీస్ అన్నమాట. అండ్ ఇంకా పక్కన నుంచి చూసినట్లయితే మనకి చాలా గణపతి మహారాజులు ఉన్నారు. ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ గణపతి గురించి చెప్పాలి అంటే మనకి దగుడు. సో ఈ గణపతి గురించి చెప్పాలంటే చక్కగా మొత్తం గోల్డెన్ ఆర్నమెంట్స్ వేసుకొని, ఆయన తొండం దగ్గర కూడా గోల్డెన్ కిరీటం అంతా కూడా చాలా చక్కగా ఉన్నారు కదా. ఈయన ఏంటంటే దుగుడు సేట్ అన్నమాట. దుగుడు సేట్ గణపతి కూడా చాలా అంటే చాలా ఫేమస్ మహారాజు. సో దుగుడు సేట్ గణపతిని ఈ సైజులో కూడా మనకి 3 ఫీట్స్లో కూడా గణపతిని తయారు చేసి పెట్టారు. మనకి దుగుడు సేట్ గణపతిని వచ్చేసి మనకి ఇక్కడ 5200 అండి. అండ్ రేట్స్ గురించి ఏం బాధపడద్దు, ఇక్కడ నేను చూపించే రేట్స్కి మీరు వచ్చి కనుక ఇక్కడ షాప్ చేసినట్లయితే నెగోషియబుల్ ఉంటాయి రేట్స్ అన్నీ కూడా. మీరు ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది తీసుకుంటే రేట్స్ కూడా తగ్గుతాయి. అండ్ అన్ని గణపతులను అయితే మీరు అబ్జర్వ్ చేయండి, సైజ్ పరంగా ఆయన సిట్టింగ్ పొజిషన్, హ్యాండ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్లో మనం ఇన్ని రోజులు చాలా కళాకారుల దగ్గర, అన్ని కళాకారుల దగ్గర చూసిన గణపతుల కంటే చాలా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకి చిన్న సైజులో కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ గణపతిని చూసినట్లయితే మనకి కిరీటం లేకుండా
అంటే మనకి చిన్న బాల గణపతి గుండులో ఉంటే ఎలా కనిపిస్తారో అలా కిరీటం లేకుండా ఈ విధంగా తయారు చేశారండి. ఆయన తొండం చూసినట్లయితే ఆయనకి డిజైన్ కూడా చాలా చక్కగా వేసి ముద్దుగా చిన్ని బాల గణపతి లాగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ మనకి అన్ని స్టైల్లో గణపతులు అయితే తయారు చేస్తారన్నమాట. సో చూస్తున్నారు కదండి, నా చేతిలో ఉన్న గణపతి ఫస్ట్ చాలా ప్లెయిన్ అన్నమాట. మనం ఇంతకుముందు చూసినటువంటి గణపతి లాంటిగానే ఈ గణపతి చాలా ప్లెయిన్గా ఉంటారు. సో ఇక్కడ అంతా మీరు చూస్తున్నారు కదా, ఈ వర్క్ అంతా జరుగుతుంది. మనకి జ్యువెలరీ వర్క్ అంటే స్టోన్స్ ఏ విధంగా వేస్తారు, గణపతిని చక్కగా స్టోన్ డిజైన్ వేసి అది కూడా మనం బుక్ చేసుకొని మాకు ఈ విధంగా కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటిని మెటీరియల్ అంతా కూడా యూజ్ చేసి వాళ్ళు చక్కగా గణపతి మహారాజుని చాలా గ్రాండ్గా తయారు చేస్తారన్నమాట. సో ఈ మెటీరియల్ చూడండి, కింద లేస్ లాగా యూజ్ చేశారు. ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నామో ఇట్లా కింద లేస్ లాగా చూపించి, సో ఓవరాల్గా ఈ విధంగా లేస్ లాగా యూజ్ చేసి పెడతారు. చాలా గ్రాండ్గా అయితే గణపతిని తయారు చేస్తారు. మొత్తానికి మనకి గణపయ్య కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ వర్క్ కూడా చేయించుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే పంచలు తలపాగాలు కూడా చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయి రేపటి నుంచి అది చేయడం తీసేస్తున్నారంట. ఓన్లీ స్టోన్ వర్క్ మాత్రమే జరుగుతుంది. మీరు ఒక్కసారి సెక్షన్లో చూసే ప్రతి గణపయ్య కూడా బాల గణపతి అన్నమాట. సో సింహం పైన చక్కగా కూర్చున్నారు, చాలా నీట్గా ఉన్నారు. కలర్ కాంబినేషన్ ఆయన జ్యువెలరీస్ చూడడానికి కూడా చాలా చక్కగా ముద్దొస్తున్నారు అన్నమాట. గణపయ్య మనకి 2200కి వచ్చేస్తుంది అన్నమాట. రేట్స్కి అసలు భయపడొద్దండి, ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీకు తగ్గిస్తారు. రేట్స్ అయితే ఇక్కడ గో గ్రీన్ వాళ్ళు మనకి నెగోషియబుల్ రేట్సే ఇస్తున్నారన్నమాట. అండ్ చూసారు కదండి, ప్లెయిన్గా ఉన్న గణపతిని ఈ విధంగా మొత్తం స్టోన్ వర్క్ కుందన్ వర్క్తో పాటు గణపయ్య పంచ అన్నీ కూడా రెడీ చేసి పెడతారు. ఈ విధంగా ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ గణపతి ఉన్నారు. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ గణపతి అంటే మనకి అష్టగణపతి అన్నమాట. మనకి అష్టగణపతి పక్కన సిద్ధి బుద్ధి అనే వాళ్ళు కూడా ఉంటారు, అంటే మన గణపతి మహారాజ్ యొక్క వైఫ్స్ అన్నమాట. సో ఎక్కడైనా మనం ఆరెంజ్ కలర్ గణపతిని చూసినట్లయితే ఆయన అష్టగణపతి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి మొత్తం చూసినట్లయితే అందరూ బాలగణపతులు. అండ్ ఇక్కడ చూడండి, టార్టాయిస్ పైన తాబేలు పైన చక్కగా కూర్చొని చక్కగా అలంకరణ చేసుకొని నగలు వజ్రాలు అన్నీ వేసుకొని తాబేలు పైన కూర్చున్న గణపతి. అండ్ ఇటు పక్కన చూసినట్లయితే బాల గణపతి, సేమ్ మనము ఆయన మూషికాన్ని చూసినట్లే ఉంది. చిన్న ఎలుక ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆయన చిన్న పిల్లాడిలాగా లడ్డునైతే తింటున్నారన్నమాట. ఈ విధంగా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయండి. సో ప్రతి కాన్సెప్ట్ కూడా డిఫరెంట్, ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మనం ఇక్కడికి వచ్చి కనుక షాపింగ్ చేసినట్లయితే మనకి ప్రైస్ కూడా తగ్గిస్తారన్న. చూస్తున్న గణపతి మంగళమూర్తి గణపతి అన్నమాట. మనకి సిట్టింగ్ పొజిషన్లో ఆయన చక్కగా కూర్చొని ఉన్నారు. ఈ గణపతిని మనం మంగళమూర్తి గణపతి అంటాము. సో ఈ మంగళమూర్తి గణపతి మనకు 5800 అన్నమాట. ఇక్కడ చూస్తున్న ప్రతి గణపతి కూడా మంగళమూర్తి గణపతి. ప్లెయిన్గా ఉంటే ఈ విధంగా ఉంటుంది, ఆయనకి జ్యువెలరీ వేసి అలంకరణ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి మంగళమూర్తి గణపతులు అన్నమాట. చూసారు కదండి, బాల గణపతి, లాల్బాగ్ రాజా, దుగుడు సేట్ అన్నీ కూడా ముంబై ఫేమస్ గణపతులు అన్నీ కూడా మనకి ప్యూర్ మట్టితో ఎకో ఫ్రెండ్లీ గణేష్లను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రైజెస్ కూడా నేను ఇక్కడ చూపించిన దానికంటే చాలా ప్రైస్ కూడా తగ్గిస్తారు. సో ఇక్కడ కూడా ఈ లైన్లో కూడా మనకి చాలా గణపతులు ఉన్నాయండి. ఇక్కడైతే మనకి 1500, 2000, 3000 నుంచి గణపయ్యలు ఉన్నారు. సో ప్రతి ఒక్క గణపయ్య కూడా డిఫరెంట్ స్టైల్లో కూర్చున్నారు. బాల గణపతులు ఉన్నారు, చిన్న గణపతులు ఉన్నారు, 1 feet, 2 feet, 3 feet గణపతులు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ మనకి కొంచెం స్పెషల్ గణపయ్య కనిపిస్తున్నారు. ఆయన సేమ్ కృష్ణావతారంలో నెమలి పింఛం వేసుకొని చక్కగా తలపాగ వేసుకొని అండ్ ఆ మూషికానికి కూడా చక్కగా డెకరేట్ చేశారు. మూషికం పైన కండువ, దాని మూతికి అండ్ హెడ్కి అన్నీ కూడా స్టోన్ వర్క్ చేసి పెట్టారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క గణపతి కూడా చూసినట్లయితే ఏ గణపతిని చూసినా కూడా కళ్ళకి చాలా నిండుగా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. సైజ్ పరంగా కూడా చిన్న గణపయ్య అయితే చిన్న గణపయ్య, పెద్ద గణపయ్య అయితే పెద్ద గణపయ్య. అండ్ ఇక్కడ చూడండి 3 feet దగదగ మెరిసే గణపతి మహారాజ్ని చాలా చక్కగా కుందన్ వర్క్ స్టోన్ వర్క్ చేసి పంచకి కూడా చాలా చక్కగా కుందన్స్ అంటించి మొత్తానికి ఫైనల్గా ఒక లుక్ని అయితే ఇచ్చారు. ఆయన వేసుకున్నటువంటి దిండుకి కూడా చక్కగా డెకరేట్ చేసి పెట్టారండి. మనకి ఇది 5800 రూపీస్ ఉంది. అండ్ మనకి ఇందులో కూడా ప్రైస్ తగ్గుతుందన్నమాట. సో పైనుంచి చూసినట్లయితే ఒక్కొక్క గణపతి నాకు తెలిసి ఎక్కడెక్కడైతే స్టోన్ వర్క్ చేసి రెడీ చేసి పెట్టారో అవన్నీ బుక్ అయిపోయినాయి అన్నమాట.
అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే ఎంత చక్కగా ఉంది కదా, ఏనుగు పైన బాలగణపతి చక్కగా కూర్చొని లడ్డు చేత పట్టుకొని అటువైపు ఇటువైపు 2 మూషికాలు గణపయ్యని చూస్తున్నట్లుగా చాలా చక్కగా చూపించారు గణపయ్యని. సో మనకైతే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ నెగోషియబుల్ ప్రైజెస్. ఈ విధంగా ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారు. సో ఈ గణపతిని చూడండి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. శారద గణపతి అన్నమాట. ఎవరైతే గణపతి కాళ్ళనైతే నొక్కుతున్నారో ఆవిడ శారద గణపతి కాన్సెప్ట్. చక్కగా గణపతి మహారాజు కూడా కండువా వేసుకొని జ్యువెలరీని ధరించుకొని చక్కగా అలంకరించుకొని ఆయన పాదాలను శారద గారి చేత ఈ విధంగా ఈ విధంగా సేవ చేస్తున్నారు శారద గారు గణపతి మహారాజ్కి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే గణపతులందరూ కూడా మనకి కావాల్సిన సైజ్ అన్నమాట. ఫీట్స్లో చక్కటి పగడి గణపయ్యలు ఆ విధంగా ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే సైజ్ పరంగా. అండ్ ఈ సెక్షన్ చూసినట్లయితే మనకి 350 గణపయ్యలు స్టార్ట్ అన్నమాట. అండ్ ప్రతి ఒక్క గణపయ్య కూడా 350 రూపీస్ అన్నమాట గణపయ్యకి. చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఎంతమంది గణపతులు ఉన్నారో చూడండి, చక్కగా ఉన్నారు. అండ్ 350లో కూడా మనకి డిఫరెంట్ గణపయ్యలు డిఫరెంట్ కాన్సెప్ట్లో కూడా కనిపిస్తున్నాయి. అండ్ మనం చూసే ఈ సెక్షన్లో ఉన్నటువంటి గణపయ్యలు అందరూ కూడా 350 రూపీస్. ఇందులో మనకి బిగ్ సైజ్ ఉంది, కొంచెం మీడియం సైజ్ ఉంది, బుల్లి గణపయ్య. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. సో నేనైతే గో గ్రీన్ గణేష దగ్గర ఉన్నాను. ఇక్కడ మనకి స్టార్టింగ్ 350 నుంచి 4000 5000 వరకు ఉన్నాయండి. సో ఇక్కడ మీకు ప్రైజెస్ కూడా నెగోషియబుల్ అని చెప్పొచ్చు. అండ్ గణపతి మహారాజులు కూడా ఏ గణపతిని చూసినా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకు కావాల్సిన సైజులో బుల్లి గణేష్లు పెద్ద గణేష్లు కూడా మనకు అవైలబుల్. సో మీరు కనుక నచ్చినట్లయితే నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి గో గ్రీన్ గణేష దగ్గరికి వచ్చేసి మీరు మీకు నచ్చిన గణపతిని తీసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా నెగోషియబుల్ ఉన్నాయి. సో చూసారు కదండి, ఇవి గో గ్రీన్ గణేష వల్ల ఎకో ఫ్రెండ్లీ గణపతులు. ప్యూర్ మట్టితో తయారు చేసి చాలా కలర్ఫుల్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ప్లెయిన్ గణపతులకి నగలు ఆభరణాలు మంచి ఆభరణాలతో అలంకరణ చేసే గణపయ్యలు కూడా దొరుకుతారు. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ 350 నుంచి 1 ఇంచెస్ నుంచి చాలా 3-4 ఫీట్స్ 5 ఫీట్స్ వరకు కూడా గణపతులు ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి నెగోషియబుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో తప్పకుండా మీకు కనుక గో గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ వల్ల ఇవి కనుక నచ్చినట్లయితే నారాయణగూడలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ పక్కనే శ్రీ చైతన్య స్కూల్ పక్కనే మనకి గో గ్రీన్ గణేష వల్ల ఆర్ట్స్ ఉందన్నమాట. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన గణపయ్యలను తీసుకోండి. అండ్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా గణపయ్యలను చక్కగా అలంకరణ చేసి ఇస్తారు. అది కూడా మనకి ఫెసిలిటీ ఉంది. సో మీకు టోటల్ డీటెయిల్స్ గో గ్రీన్ గణేష్ వల్ల డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా గో గ్రీన్ గణేష వల్ల ఎకో ఫ్రెండ్లీ గణపతులు. ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ ప్రైస్ మనకి 1000 నుంచి 1500 వరకు గణపయ్యలు అయితే ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా నీట్గా కలర్ఫుల్గా అయితే తయారు చేశారండి. అండ్ ఇక్కడ చూసినటువంటి గణపతులు అందరూ కూడా 1000 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి. సో మీకు నచ్చినట్లయితే గో గణేష ఎకో ఫ్రెండ్లీ గణపతి వాళ్ళ ఆర్ట్స్ని విజిట్ చేయండి, నచ్చిన గణపతిని తీసుకోండి.